ఫిబ్రవరి 12వ తేదీ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ కూడా కార్మికుల సమస్యలపైన సమ్మె చేయబోతున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చింది. దానిపైన కార్మిక సంఘాలన్నీ సమ్మె చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాలన్నీ ఎస్కేఎం ఆధ్వర్యంలో ఈ రైతు సంఘాలన్నీ కూడా కార్మిక సంఘాలకు మద్దతు ఇస్తూ ఉన్నాయి. అదే సమయంలో రైతులకు సంబంధించిన మద్దతు ధరల సమస్య కానీ, లేదు పంటల బీమా సమస్య కానీ, లేదు కొత్తగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విత్తన చట్టం ఈరోజు రైతులకు ఏదైనా నష్టం జరిగితే నష్టపరిహారం అడిగే హక్కు కోల్పోతారు రైతులు. ఆ రకంగా విత్తన కంపెనీలకు అనుకూలంగా చట్టం మార్చిపోతున్నారు. అట్లే నిన్న మొన్న అమెరికా ప్రభుత్వంతో మన భారత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పేరుతోటి. ఈ ఒప్పందం ద్వారా మన దేశంలోకి అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు వస్తాయి. పత్తి వస్తుంది, మొక్కజొన్న వస్తుంది, సోయాబీన్ వస్తుంది, పాలు వస్తాయి, పాలు ఉత్పత్తులు వస్తాయి. ఆ రకంగా మన వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతినబోతుంది. ఈ అన్ని అంశాలపైన కార్మికులతో కలిసి రైతు సంఘాలన్నీ కలిసి ఫిబ్రవరి 12 సమ్మెలో పాల్గొనబోతున్నాయి. ఆ అంశాలను ప్రచారం చేస్తూ కర్నూలు జిల్లా గూడూరు మండలం గుడిపాడు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ఈ ప్రచారం చేస్తూ ఉన్నాం. రైతులందరినీ మేము కోరుతున్నాం, రేపు ఫిబ్రవరి 12వ తేదీ కార్మికులతో కలిసి మనం కూడా సమ్మెలో పాల్గొందామని చెప్పేసి రైతులందరికీ మనవి చేస్తున్నాం. నా పేరు ప్రభాకర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి. వర్ధిల్లాలి రైతుల ఐక్యత, వర్ధిల్లాలి రైతుల ఐక్యత, వర్ధిల్లాలి రైతుల ఐక్యత. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు, కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు జయప్రదం చేయండి. ఫిబ్రవరి 12 సమ్మెను జయప్రదం చేయండి. ఫిబ్రవరి 12 సమ్మెను